రైట్. ఇక సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అదేవిధంగా ఈ డీగ్రేడెడ్ స్టోన్కి సేఫ్టీ కోసం మరి 23.47 కోట్ల అదనపు ఆర్థిక భారానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫాస్ట్గా చేయటానికి అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అంతేకాకుండా ఇది కొంత కెపాసిటీ కూడా పెంచడానికి కూడా అనుకుంటాను నేను. ఇంతకుముందు 20,000 క్యూసెక్కే ఏది 900 మీటర్ల పొడవున్న ఈ జంట సొరంగాలు నీటి సామర్థ్యం 20,000 క్యూసెక్స్ ఉండేది. ఆ 20,000 40,000కి పెంచారు దీని మూలంగా. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడ్వర్క్స్ ప్యాకేజ్ 64Aలో కూడా సేమ్ ఇటువంటిదే. దానికి ఆ ప్యాకేజీకి 24.51 కోట్ల అదనపు ఆర్థిక భారానికి ఆమోదం తెలిపింది. సేమ్ ఇదే మళ్ళీ అడిషనల్ గ్యాంట్రీ. సో డిగ్రేడ్ అయిన స్టోన్ని స్ట్రెంథన్ చేయడానికి 2011-12లో అత్యవసర పరిస్థితుల్లో చేపట్టిన ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో 86 అత్యవసర మరియు తాత్కాలిక మరమ్మతు పనులకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ల వినియోగం నుండి మినహాయింపు ఇచ్చి 2,55,89,000 చెల్లించడానికి ఆమోదం తెలిపింది. ఈ పని 2011-12లో పూర్తి చేసిన పని ఇది. ఆ రోజు ఏంటంటే మేము అందరికీ తెలిసిందే క్వాలిటీ చెక్ అనేది జరగాలి. కాకపోతే క్వాలిటీ వాళ్ళు రాకుండా మాకు హెడ్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, పెద్ద పెద్ద పనులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడికి రాకోకుండా తాత్సారం చేస్తుంటే అప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ చేసేసేయండి, వాళ్ళ సూపర్విజన్లో జరుగుతుంది. చిన్న చిన్న 86 పనులు అవి కూడా 2,55,00,000. సో పని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత పేమెంట్కి వచ్చేసరికి మాకు క్వాలిటీ సర్టిఫికేట్ కావాలంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక కమిటీ పంపిస్తే ఇప్పుడు మేము చూడలేమని చెప్పేసి రకరకాల సమస్యలతో ఇప్పుడు దానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ తుని తీసుకున్న చర్యలకు IVRCL SIU అండ్ ప్రసాద్ జాయింట్ వెంచర్కు అప్పగించిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రాజెక్ట్ నెంబర్ 8 ప్రీ క్లోజింగ్ మరియు మెస్సర్స్ RKN ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరుకు అప్పగించిన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్యాకేజ్ 8B పని ప్రీ క్లోజింగ్కు CE పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు 8A మరియు 8B యొక్క మిగిలిన అవసరమైన పనులకు SOR స్టాండ్ ఆఫ్ రేట్స్ 2024-25 రేట్లతో లంసమ్ మోడ్ కాంట్రాక్ట్లో టెండరింగ్ ద్వారా చేపట్టడానికి తీసుకున్న చర్యలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే గతంలో ఈ ప్యాకేజెస్లో చేసిన కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టించడం, పని పూర్తిగా చేయకపోవడం మూలంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కొత్తగా టెండర్లు 76.87 కోట్లతో కొత్త వాళ్ళకి టెండర్ ఇచ్చారు. మన NH అది రింగ్ ఉంది కదా, గొల్లపూడి నుంచి అట్టలేదు. సో ఆ నిర్మాణానికి ఇంతకుముందే నున్న నుంచి ల్యాంకో కొండపల్లి ఫ్యాక్టరీ ఉంది కదా, దానికి ఒక 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి ఆ టవర్స్ అడ్డంకిగా ఉండటం మూలంగా, అంటే ఆ క్లియరెన్స్ రాకపోవటం మూలంగా ఆ టవర్ని మార్పు చేయడానికి అవసరమైతే మన ల్యాంకో ప్రాజెక్టు వాళ్ళు కోఆపరేట్ చేయకోకుండా కోట్లాది రూపాయలు, దాదాపు 50-60 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. యాక్చువల్గా అది పని సిక్ యూనిట్ అయిపోయింది, అది పని కూడా చేయట్లేదని అంత తెలిసిందే. అయినా కూడా వారి పర్మిషన్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా అడిగారు. కానీ కొన్ని సెక్షన్స్ ప్రకారం గవర్నమెంట్కి సెక్షన్ 11 జనరల్గా ఎక్కువగా దీన్ని యూజ్ చేయరు, ఎన్ఫోర్స్ చేయరు. ఈ సందర్భంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు అవసరమైతే నోటీస్ ఇచ్చి బలవంతంగా అయినా సరే తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఆ క్లియరెన్స్ రావాలంటే 50-60 కోట్లు ఖర్చు పెట్టే కంటే ఒక 5 కోట్లు పెట్టి టవర్ హైట్ పెంచితే చేసుకుంటే అనుకుంటుంది. టవర్ హైట్ పెంచిన తర్వాత కూడా వైర్లు లాగాలంటే షట్ డౌన్ తీసుకోవాలి. ఆ షట్ డౌన్ ఏమనో నాకు 56 కోట్లు నష్టం అవుతుంది అంటే వారిని అడిగినప్పుడు ఎస్టిమేషన్ 50-60 కోట్లు వేసి ఇస్తే మేము చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతున్న మూలంగా
ఈ సెక్షన్ వినియోగించుకొని షట్డౌన్ బలవంతంగా తీసుకునైనా సరే ఆ పవర్ క్రాసింగ్ పనులు పూర్తి చేసి ఆ రోడ్డు నిర్మాణానికి వే పే అవుట్. ఇది NHAI వాళ్ళ రిక్వెస్ట్ మీద చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. లాస్ట్ నుంచి 20. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల్లో జరగొచ్చని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని చెప్తూనే కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలని మంత్రులతో అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనం గెలిచామని, ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. చేసిన పనిని మీరు మీడియాకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని మంత్రులకు చురకలంటించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి సీఎం చేసిన సూచనల పట్ల అప్డేట్స్ తెలియజేయండి. మైగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం వాడు క్యాబినెట్ అయితే భేటీ కూడా నిలిచింది. దానికి సంబంధించిన కీలక అంశాల మీద సీఎం చంద్రబాబు అలాగే క్యాబినెట్ కూడా డిస్కషన్ చేసుకున్నారు. అయితే క్యాబినెట్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు మంత్రులతో 1-to-1 మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం తీసుకున్న సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా ఇప్పటికే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటూ కూడా గతంలో అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. దాని మీద ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఇవాళ మంత్రులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ జరిగిన మీటింగ్ లో స్థానిక సంస్థలకు సంబంధించి కీలక విషయాలు సీఎం చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ 2 తర్వాత పంచాయతీలకి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అయితే పదవీకాలం పూర్తి అవుతుంది. దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే ప్రత్యేకంగా అధికారులు నియమిస్తూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి సంబంధించిన అంశాల మీద పూర్తిగా ఆయన మాట్లాడారు. దాంతో పాటు పూర్తిగా ఈ రాబోయే 6 నెలల్లో పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు మొత్తం ప్రజలకు తీసుకెళ్లి అన్ని స్థానాలు కూడా గెలిచే విధంగా కూడా మంత్రులు పనిచేయాలంటూ కూడా ఇప్పటికే సూచన చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని పూర్తిగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి ప్రతిదీ అమలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పెట్టుబడుల విషయం కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణంలో డెవలప్మెంట్స్, సంక్షేమం ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కూటమి అయితే అధికారంలోకి రావాలనే విషయంతో ప్రధానంగా మంత్రులతో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నిమ్మల రామారెడ్డి ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సాగునీటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు పెట్టడం అవన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న వాటి అన్నిటినీ మీడియాకి కావచ్చు అలాగే ప్రజలకు సంబంధించి విషయం తెలియజేయడంలో కొంత వెనకబడిపోతున్నారు. అందులో అందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అటు మీడియా పరంగానే ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదైతే సంక్షేమం ఉందో అది ప్రజలకు అర్థం కావాలంటే అటు మీడియాను కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి అందులో కూడా మనం చేస్తున్న అభివృద్ధిని అందరికీ తెలిసే విధంగా కూడా మీడియా ముందుకు ఎక్కువసేపు మాట్లాడాలి. దాంతోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఖండించాలన్నా కూడా దానికి సంబంధించి మీడియా పరంగా కూడా అందరూ మాట్లాడాలి. కొంత మీడియాతో కావచ్చు ప్రతిపక్షాలు చేస్తున్న మాటలను ఎదుర్కోవడంలో కూటమి నాయకులు కావచ్చు మంత్రులు అనేది కొంత వెనకబడి ఉన్నది. దీన్ని సరి చేసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా రాబోయే 6 నెలల్లోకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఆ స్థానిక ఎన్నికలు ఇప్పటి వరకు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి పంచాయతీ వైసీపీ అనేది లోకల్ బాడీకి సంబంధించిన వాళ్ళ నాయకులు ఇప్పటి వరకు ఉన్నది.
పంచాయతీ ఎన్నికలు జరిగితే పూర్తిగా మొత్తం కూడా కూటమి నాయకులు అలాగే కూటమికి సంబంధించిన ప్రతినిధులు అనేది మళ్ళీ ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా మంత్రులకి కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది మహిజ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.